అమెరికాని ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు? నెక్స్ట్ సూపర్ పవర్ ఎవరు అంటూ ప్రతి ఒక్కరూ రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ హిస్టరీ డజంట్ వర్క్ దట్ వే. ఎవరు అటాక్ చేస్తే గ్రేట్ పవర్స్ అనేవి పతనం కావు. ప్రజలు ఆ దేశాలపై ఆధారపడడం మానేసినప్పుడే అవి వీక్ అవుతాయి. అండ్ ఆ చేంజ్ ఓవర్ అనేది సైలెంట్ గా ఎటువంటి డ్రామా లేకుండా జరిగిపోతుంది. ఆల్రెడీ అదే జరుగుతుంది. రీసెంట్ వరల్డ్ వైడ్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పైన ఒక లుక్ వేద్దాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ఇండియాతో న్యూ పార్ట్నర్షిప్ కి యూరోప్ పిలిపించింది. కెనడా క్వైట్ గా ఎకనామిక్ అండ్ ఎనర్జీ రిలేషన్ ని అదర్ డైరెక్షన్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకుంటుంది. యూరోపియన్ లా మేకర్స్ అమెరికాతో ట్రేడ్ టాక్స్ ని స్టాప్ చేసేశారు. గ్లోబల్ ప్రెషర్ ని లెక్క చేయకుండా జర్మనీ చైనాలో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతుంది. అండ్ ఈవెన్ ఓల్డ్ అలీస్ మధ్య కూడా స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ పై డిప్లొమాటిక్ టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. వేరు దేశాలు వేరు కారణాలు, కానీ ఇస్తున్న మెసేజ్ ఒకటే. అదేంటంటే ఏ కంట్రీ ఎవరి కోసం ఎదురు చూడడం లేదు. ప్రతి ఒక్క దేశం ఆల్టర్నేటివ్స్ ని వెతుక్కుంటున్నారు. యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా చేసుకున్న లార్జెస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ జస్ట్ టారిఫ్స్ ఆర్ టెక్స్టైల్స్ గురించి కాదు. అది స్కేల్, ఫ్రీడమ్ అండ్ లావరేజ్ కి సంబంధించినది. 2 మేజర్ ఎకనామిక్ పవర్స్ కలిసి వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇది ఏ యాక్షన్ కో జరిగిన రియాక్షన్ కాదు. ఇట్స్ ఎ స్ట్రాటజిక్ చాయిస్. ఈ డీల్ వల్ల గ్లోబల్ ట్రేడ్ లో మేజర్ పోర్షన్ ని ఇక నుండి వీళ్ళే రూల్ చేయబోతున్నారు. ఎవరు మీడియేటర్ గా లేకుండానే ఈ డీల్ జరగడం అనేది రియల్లీ స్పెషల్. డికేడ్స్ గా కెనడా ఎకనామికల్లీ ఒకే డైరెక్షన్ ని నమ్ముకుని ఉండేది. ఇప్పుడు అది ఏషియా మార్కెట్స్, ఎనర్జీ పార్ట్నర్షిప్స్, ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్ వైపు చూస్తోంది. ఈ మార్పు తిరుగుబాట్ల వల్ల వచ్చింది కాదు, ముందు జాగ్రత్త కోసం తీసుకున్నది. ఎందుకంటే డిపెండెన్స్ అంటేనే రిస్క్. రీసెంట్ గా ఒక అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగింది. యూరోపియన్ లా మేకర్స్ అమెరికాతో నడుస్తున్న ట్రేడ్ టాక్స్ ని ఆపేశారు. ఇది ఎవ్వరూ ఊహించని హఠాత్ పరిణామం. ఇది హేట్రెడ్ తో చేసిన పని కాదు, బెనిఫిట్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల తీసుకున్న డెసిషన్ మాత్రమే. ప్రెసిడెంట్ వరల్డ్ లో పవర్ అంటే లాయల్టీ కాదు, నెగోషియేషన్ అని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. గవర్నమెంట్స్ ఆర్గ్యూ చేసుకుంటుంటే కంపెనీలు మాత్రం ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఎంత పొలిటికల్ ప్రెషర్, గ్లోబల్ టెన్షన్స్ ఉన్నా లెక్క చేయకుండా జర్మన్ కంపెనీలు చైనాలో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎమోషన్ ని బట్టి కాదు, స్టెబిలిటీ, మార్కెట్స్ అండ్ ఆపర్చునిటీని బట్టి ఉంటాయి. దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది, నమ్మకం అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ యుద్ధం ప్రకటించడం లేదు, డ్రామాటిక్ కాంబాట్స్ చేయడం లేదు, కేవలం వెయిట్ చేయడం మానేశారంతే. కొత్త పార్ట్నర్స్ ని కలుస్తున్నారు. ఎవరు ఉన్నా లేకున్నా జరగాల్సిన మీటింగ్స్ జరుగుతున్నాయి, డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అలా అని పవర్ డిసపియర్ అవ్వడం లేదు, రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అంతే. ఇండియా లాంటి కంట్రీస్ కి ఇది క్రూషియల్ మూమెంట్. గ్లోబల్ సిస్టమ్స్ లూజన్ అయినప్పుడు మిడిల్ పవర్స్ ఎవరి సైడ్ వెళ్లాలని కాకుండా అవకాశాలని ఎదుగుదల కోసం వాడుకోవాలి. ఇండియా ఎవరి పతనాన్ని కోరుకోవటం లేదు, కానీ రెలెవెన్స్, బ్యాలెన్స్, లేవరేజ్ ని మాత్రం పక్కా కోరుకుంటుంది. అందుకే ఇండియా న్యూ గ్లోబల్ కాన్వర్జేషన్ కి సెంటర్ గా మారింది. ఎంపైర్స్ ఎప్పుడు అటాక్స్ వల్ల కూలిపోవు. పార్ట్నర్ సపోర్ట్ తగ్గినప్పుడు మాత్రమే పతనం స్టార్ట్ అవుతుంది. అలీస్ కి మన అవసరం తగ్గి నెగ్లిజెన్స్ పెరిగే టైం కి చేంజ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, బ్రేకింగ్ ప్యాటర్న్. హెడ్లైన్స్ ని కాదు, ప్యాటర్న్ ని అర్థం చేసుకోండి. చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BNS మీడియా. థ్యాంక్ యూ.